ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై లైంగిక దాడి హత్య యత్నం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజక సంఘాలు బహుజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బురహన్పురం జెండాల సెంటర్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితుడు గౌస్ పాషాపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య, మాజీ కార్పొరేటర్లు బుడిగం శ్రీనివాసరావు, బుర్రి వెంకట్, నాయకులు ఆకుల గాంధీ, బహుజన సంఘాల జిల్లా నాయకులు కత్తి నెహ్రూ గౌడ్, బోడ వీరన్న, మాజీ కౌన్సిలర్ పువ్వాడ పార్థసారథి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నాగేందర్, ఉద్యమకారుల సంఘం నాయకులు డాక్టర్ కెవి కృష్ణారావు, లింగనబోయిన సతీష్, రేగల్ల సీతారాములు, గుండ్లపల్లి శేషు, గోరంట్ల రవి, బానోతు భద్రునాయక్, జక్కుల వెంకటరమణ, రేగొల్ల కొండలు, జాపాటి హనుమంతరావు, మిట్లపల్లి శంకర్, సట్ల వెంకటేశ్వర్లు, రేగముడి రామకృష్ణ, కండ్రాతి వెంకన్న, దాసరి మధు పాల్గొన్నారు. ఈ మైనర్ అమ్మాయి పైన శాడిస్టు చేసిన దాని మీద ఇవాళ కార్యక్రమం పెట్టడం జరిగింది. అన్ని సంఘాలు కలిసి అలాంటి గౌసు అనేటోడు ఒక శాడిస్టు, వాని ఎమర్జెన్సీగా గవర్నమెంట్ కాల్చిపడేయాలి. ఎందుకంటే ఇప్పుడు జైల్లో పెట్టి వాని మేపడం ఎందుకు మేపుతారు? మరి జరిగిన తర్వాత భద్రాచలం ఏరియాలో కూడా ఒక 9 సంవత్సరాల పాపని 60 సంవత్సరాలు కూడా ఆగం చేసిండు. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఇలాంటి వాళ్ళని మేపి ఇలాంటి చేయమని గవర్నమెంట్ అంటుందా? అసలు ఏంటి? ఈడొక నియంత, ఈడొక రౌడీ. ఈ రౌడీని ఎమర్జెన్సీగా కాల్చి చంపాలి. ఈ గవర్నమెంట్ అమ్మాయి లేచే పరిస్థితి లేదు. అమ్మాయి జీవితకాలం కూడా మంచంలో పరిమితం అవుతుంది. అమ్మాయికి గవర్నమెంట్ ఆ కుటుంబం నుంచి ₹1 కోటి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఒక జాబ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకునే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు నిద్రపోతుందో తెలవట్లే. ఎమర్జెన్సీగా వాడిని కాల్చాలి. ఉరిదీయడం కూడా వద్దు, కాల్చిపడాలి. వరంగల్లో ఏదైతే యాసిడ్ పోతే కాల్చారో ఇక్కడ కూడా ఒకరిని కాలుస్తే ఈ ప్రాంత జనాలందరికీ కూడా భయం ఉంటుంది. ఈ బురహానుపురం ప్రాంతంలో ఒక నిరసన ప్రదర్శన చేసి ఇటీవల కాలంలో రాపర్తి నగర్లో ఒక మైనర్ బాలిక పైన హత్యాయత్నం, అదేవిధంగా లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసినటువంటి అనుమానితుడైనటువంటి గౌస్ పాషా పైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని బహుజనులందరూ కలిసి కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని కుల సంఘాల వాళ్ళు ఉన్నారు. ముద్రా సంఘం నుంచి బుడిగం శ్రీనివాసరావు గారు, కత్తినెహ్రూ గారు, విజయ్ గారు, ఇంకా రేగల సీతారాములు గారు, అందరూ కూడా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. అయితే మన మానవుల మధ్య మృగాలు తిరుగుతున్న విషయాన్ని ఆడపిల్లల్ని కానీ తల్లిదండ్రులు నిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్నపిల్ల 12 ఏళ్ల పాప అత్యాచార యత్నం చేయటమే కాకుండా ఆ డాబాపై నుంచి కాలు మెడకాయ బట్టి ఇసిరేసినట్టుగా అమ్మాయి చెప్తా ఉంది. అతను ఎవరయ్యా అంటే అతను సాయిబు అంకుల్ అని చెప్తుంది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఒకే ఒక సాయిబు గౌస్ పాషా. ఇవాళ కొంతమంది అతన్ని కాపాడటం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దురదృష్టం, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలు ఇవాళ ఈ ఇంట్లో జరిగింది, రేపు ఇంకొక ఇంట్లో జరగవచ్చు. అందుకనే దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి, సమాజం ఖండించాలని చెప్పి ఈరోజు ఈ బహుజనుల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని, అదేవిధంగా ప్రదర్శనని చేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాస్తారోకో వద్దంటే ఓ నిరసన ప్రదర్శనని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఇక్కడి నుంచి బయలుదేరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుద్ది, అక్కడ ముగింపు పలుకుద్ది. అయితే ఆ అమ్మాయి విషయం, హెల్త్ విషయాన్ని ఇవాళ నిమ్స్లో ఉంది. అమ్మాయి పాప లేవలేని పరిస్థితి, 2 చేతులు ఇరిగిపోయినాయి, ఎన్నుపూస బొక్కలు ఇరిగినాయి, అదేవిధంగా బరెంక బొక్కలు కూడా ఇరిగినాయి. ఒక్క చేతులకే ట్రీట్మెంట్ జరిగింది తప్ప, రాడ్లేసి ట్రీట్మెంట్ చేసింది తప్ప ఎన్నుపూస సంబంధించినటువంటి వైద్యం ఇంతవరకు జరగటం లేదు. అంటే అలసత్వాన్ని ప్రదర్శిస్తారేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఆ పాప విషయంలో హెల్త్ బులెటిన్స్ విడుదల చేసి సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఇవాళ తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలి పని చేసుకొని బ్రతికేవాళ్ళు. వాళ్ళు ఇలా కూలి పని చేసుకుంటే బ్రతకగలుగుతారు. కానీ ఈ పాప లేవలేని పరిస్థితి, లేచినా కానీ తిరగలేని పరిస్థితి. ఈ అమ్మాయికే ఒక మనిషి సరిపోద్ది సర్వీస్ ఇవ్వటానికి. అందుకనే ఆ ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్తున్నాం.
ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి కంటి తుడుపు చర్యని చేసింది ప్రభుత్వం. కానీ మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుజన బిడ్డ అమ్మాయికి రేప్ కేసులో అభంశుభం తెలియని అమ్మాయిని అన్యాయంగా జరిగినందుకు దాన్ని ఖండిస్తూ ఈరోజు బహుజన కులాలు మరియు అన్ని సామాజిక వర్గాలంతా కూడా ఈరోజు ఈ పాల్గొని ఈ నిరసన మరియు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే ఇది చేశాడో ఒక వ్యక్తి కోసం మతాన్ని కులాన్ని విమర్శించము, కానీ అతన్ని ఈ ప్రాంతం నుంచే ఆయన కుటుంబాన్ని గణించి తరలిస్తే అది చాలా మంచిది. ఎందుకంటే బురాన్పురం అనే ప్రాంతము ఈ మామిళ్ళగూడెం ఇదంతా కూడా చాలా సౌమ్యంగా 60-70 ఏళ్ళ నుంచి చాలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని ఈరోజు ఈ ఒక్క వ్యక్తి వల్ల సమాజానికి మా ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చింది. దయచేసి మంచి మంచి నాయకులు ఇక్కడి నుంచి ఉద్భవించారు. గుడిగ శ్రీని గారు కానివ్వండి, జక్కుల లక్ష్మయ్య గారు అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజానాయకులుగా మారినారు. మరి అలాంటి ప్రజానాయకులు ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి అన్యాయం జరగడాన్ని ఖండిస్తూ ప్రభుత్వం తప్పకుండా ఆ అమ్మాయిని తన విద్యని తన భవిష్యత్తుకి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ ప్రాంతంలోనే ఆ ఒక్క కుటుంబం వల్ల ఈరోజు ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అది కూడా దయచేసి అందరూ దీన్ని మౌనంగా గమనించాలా. మతాలు కాదు, కులాలు కాదు, వ్యక్తులు. అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు. ఇక్కడ చెడ్డవాడిని మనం విమర్శిస్తాం తప్ప దాని వెనుకున్న మతాన్ని కాదు. మతం ఏ మతాలు ఏ దేవుళ్ళు చెడు చెప్పరు, అందరూ నీతిగానే బతకమంటారు. వ్యక్తి యొక్క స్వార్థం, వ్యక్తి యొక్క అహంకారంతో ఇది జరిగింది. ఇది ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని ఈ ప్రాంతం నుంచి తొలగించి సరైన న్యాయం గవర్నమెంట్ చేయాలని ఇక్కడ 3 నాయకులు ఉన్నారు.